అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. స్టార్ హీరో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవరా సినిమా రూపొందుతుంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో ఈ కథ నడవనుంది. ఎన్టీఆర్ లుక్ డిఫరెంట్ గా ఉండటం, చిత్రమైన ఆయుధాలతో ఆయన పోస్టర్స్ పై కనిపిస్తూ ఉండటం ఈ సినిమాపై అందరిలో ఆసక్తిని పెంచుతుంది. అనిరుద్ ఈ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. పడవలపై కొంతమంది సముద్రంలోకి వెళ్లడం, షిప్ ను చుట్టుముట్టి దానిలోని సరుకును కాజేయడం చూపించారు. సముద్రపు దొంగల నేపథ్యంలో సాగే కథగా ఇది కనిపిస్తుంది. ఆ దొంగలతో హీరో పోరాటం చూపించారు. వెన్నెల రాత్రిలో సముద్రం నేపథ్యంలో సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సముద్రం చేపల కంటే కత్తులను, నెత్తురును ఎక్కువగా చూసి ఉంటుంది. అందుకే దీనిని ఎర్ర సముద్రం అంటారు అనే ఎన్టీఆర్ డైలాగ్ కంటెంట్ పై మరింత కుతూహలాన్ని పెంచుతుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో సినిమాగా వస్తున్న చిత్రం గుంటూరు కారం. మహేష్ ఇప్పటివరకు కనిపించినంత మాస్ రోల్లో ఈ మూవీలో కనిపించబోతున్నారు. దీంతో అభిమానుల్లో మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా శుక్రవారం 12వ తారీఖున గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ పనులను కూడా కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని UA సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక మూవీ రన్ టైం విషయానికి వస్తే 2 గంటల 39 నిమిషాల నిడివితో ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించిన అప్డేట్ ని కూడా తెలియజేశారు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ఆయన పెళ్లాడారు. ఇటీవలే త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అయితే మనోజ్ సినిమాలతో పాటు సామాజిక సేవలోనూ ముందు వరుసలో ఉంటారు. అనాథ ఆశ్రమాల విద్యార్థులకు సాయం చేస్తూ ఉంటారు. తాజాగా మరోసారి మంచు మనోజ్ దంపతులు గొప్ప మనసును చాటుకున్నారు. మంచు మనోజ్ దంపతులు అనాథాశ్రమాన్ని సందర్శించారు. అక్కడున్న విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా దగ్గరుండి విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఇది చూసిన అభిమానులు మీరు గ్రేట్ అన్నా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తప్పుడు వార్తలు రాసే వెబ్సైట్లపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా తనపై విమర్శలు చేస్తున్నారని, ఇకపై తన గురించి తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తానంటూ ఆ వెబ్సైట్లను ఉద్దేశించి హెచ్చరించారు. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడిన మాటలను కొన్ని ప్రముఖ వెబ్సైట్లు తప్పుగా వక్రీకరించాయని దిల్ రాజు మండిపడ్డారు. ఇండస్ట్రీలో పక్కనే ఉంటూ మనపై రాళ్లు వేస్తారు. ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. కానీ సంక్రాంతి టైంలోనే నాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 7-8 ఏళ్లుగా ఇది నడుస్తూనే ఉంది. చిరంజీవి మాట్లాడుతూ దిల్ రాజుకి ఏ టైంలో ఏం చేయాలో తెలుసు అని అన్నారు. కానీ కొన్ని వెబ్సైట్లు చిరంజీవి మాట్లాడిన దాన్ని వక్రీకరించాయి. మీరు నాపై ఏదో రాసి మీ వెబ్సైట్ల ఇంపార్టెన్స్ ను పెంచుకోవడానికి వేరే వాళ్ళను ఎందుకు వాడుకుంటున్నారు? మీకు ఇది అవసరమా అని దిల్ రాజు ప్రశ్నించారు. దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు, సాఫ్ట్ గా వెళ్తాడనుకుంటున్నారా? తాట తీస్తా, సాఫ్ట్ గా ఉండాలని చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నా ఈ రోజు నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. వ్యాపార పరంగా వచ్చే కొన్ని కాంట్రవర్సీలను మీరు అడ్వాంటేజ్ గా తీసుకుని కొన్ని వెబ్సైట్లు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు వాడుకుంటున్నారు. అది తప్పు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇండస్ట్రీలో ఎప్పుడు రకరకాల పీపుల్తో జర్నీ చేస్తాం. ఎప్పుడు రాళ్ళు వేయాలో వేసేవాళ్ళు మన పక్కన ఉంటూనే రాళ్ళు వేస్తూ ఉంటారు. కానీ ఇలా చూసిన తర్వాత ఒక చిన్న సినిమాని నేను ఎంత సపోర్ట్ చేస్తాను, మీరు ఇలా ఒక చిన్న సినిమా చేస్తున్నప్పుడు వచ్చి మీకు ఈరోజు నన్ను పిలిచినందుకు, మీ సినిమాకి ఈరోజు మీడియా ద్వారా దిల్ రాజు గారు లాంచ్ చేశారు, ఇంతమంది డైరెక్టర్ లాంచ్ చేశారంటే డెఫినెట్గా చాలామందికి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉందని మీరు నన్ను పిలిచారు. డెఫినెట్గా మీ టైటిల్ రీచ్ అయ్యి రేపు మీ కంటెంట్ కూడా బాగా రీచ్ అయ్యి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇందాక నేను రాళ్ళు వేశారు అనే టాపిక్ క్షమించాలి, మీ స్టేజ్ని కొంచెం 2 నిమిషాలు హైజాక్ చేస్తున్నాను. ఎందుకంటే దిల్ రాజు మీద ఎప్పుడు రాళ్ళు వేసే వాళ్ళ గురించి కూడా అభిమానిస్తున్న ఇంతమంది ముందు వాళ్ళ గురించి కూడా మాట్లాడాలనిపించి 2 నిమిషాలు మీడియా వారికి ఇది నా పర్సనల్ స్టేట్మెంట్గా చెప్పాలనుకున్నాను. ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. రిలీజ్ అవుతున్నప్పుడల్లా డైరెక్టర్, ఇండైరెక్ట్ నేను కష్టపడి ఎదిగి ఇవాళ ఇండస్ట్రీలో ఈ పొజిషన్లో ఉన్నందుకు ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా కాంట్రవర్షియల్ చేస్తూ నా పైన స్టోన్స్ వేస్తూనే ఉంటారు. అది ఆల్మోస్ట్ మీరు అందరికీ తెలియంది కాదు, 7-8 ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది. సో నేను చిరంజీవి గారు మాట్లాడుతూ
వారు ఎంత బాగా చెప్పారు, దిల్ రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని, ఈజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అని. కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు. అవి రెండు ప్రముఖ వెబ్సైట్లే. అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ని పెంచుకోవడానికి వేరే వాళ్ళని ఎందుకు వాడుకుంటున్నారు? మీకు ఇది అవసరమా? అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు, సాఫ్ట్గా వెళ్తాడు అనుకుంటున్నారా? తాట తీస్తా. చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను, ఎందుకు 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 అని సాఫ్ట్గా వెళ్దామని. సంబంధం లేకుండా పోనీ ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీ దగ్గర ఏమన్నా మాట్లాడా? మీకు అంత దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ని నన్ను స్టేజ్ పై పిలిచి కూర్చోబెట్టి క్వశ్చన్స్ వేయండి. ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి? ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా, ఇంత 95% నన్ను ఇష్టపడతారు, 5% ఇష్టపడతారా? అది ఇష్టపడరా వాళ్ళ ఇష్టం. ఒక మనిషిగా నేను అందరినీ సాటిస్ఫై చేయలేను. సాటిస్ఫై చేస్తున్నాను కాబట్టి ఇండస్ట్రీలో నాకు ఈరోజు ఇంత మంచి పేరుంది. మీ అందరికీ తెలుసు, దిల్ రాజు అంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేశా. వ్యాపార పరంగా వచ్చే కొన్ని కాంట్రవర్షియల్స్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతి సంక్రాంతికి మీ వెబ్సైట్లు, మీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్నిటికి వాడుకుంటున్నారు. అది 100% తప్పు. మొన్న జరిగిన ఈ సంక్రాంతి రిలీజ్ల గురించి ఛాంబర్లో మీటింగ్ పెట్టి ఛాంబర్ ద్వారా డీల్ చేసి రవితేజ గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి నుంచి జరిపాం. అది ఎంత కష్టం అది మాకు తెలుసు. తర్వాత ఉన్న 4 సినిమాలు మళ్ళీ ఎవడో రాశాడు, దిల్ రాజు గారు ఏదో తమిళ సినిమా రిలీజ్ చేస్తున్నాడని. ఎవడు చెప్పాడురా నీకు నేను రిలీజ్ చేస్తున్నానని? ఎవడు చెప్పాడు? నీ దగ్గర ప్రూఫ్ ఉందా నేను చేస్తున్నానని ఉందా? ఆ తమిళ సినిమాను కూడా రిలీజ్ పోస్ట్పోన్ చేయించింది నేను, తెలుగులో రిలీజ్ వద్దు అని. మీకు తెలియని న్యూస్లు రాసుకుంటూ ఎందుకు వాడుకుంటున్నారు? ఇందాక నేను అన్నాను కదా, తాట తీస్తాను. ఈజీగా తీసుకోవద్దు. నా పైన ఏదైనా రాస్తే, తప్పుడు రాతలు రాస్తే, మీకు తెలియకుండా కాంట్రవర్షియల్ చేస్తే ఈ రోజు నుంచి నేను ఊరుకోను. ఇన్ని రోజులు నడిచిపోయింది, అది గుర్తుపెట్టుకోండి. 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, దాంతోపాటు హనుమాన్ సినిమాని నేను రిలీజు ఆపాలి అని చెప్పానని రాశారు. ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని నన్ను పిలిచి నేను సినిమా ఆపాలని అడిగానా? సినిమా 14వ తారీఖు రిలీజ్ చేసేయండి అని చెప్పాను. 12 మహేష్ బాబు సినిమా ఉంది కాబట్టి 14th చేస్తే మీ సినిమాకు ఉపయోగం, మీ సినిమాకు నంబర్ ఆఫ్ థియేటర్స్ దొరుకుతాయని చెప్పాను. కానీ దాన్ని ఇంకొక విధంగా మార్చి రాశారు. చిరంజీవి గారు మాట్లాడింది ఇంకొకలాగా కన్వర్ట్ చేసి రాస్తున్నారు. మీకు కావాల్సిందని హైలైట్ చేయకండి. నెగిటివ్ వైబ్స్ ఉండకుండా పాజిటివ్గా బతుకుతే బాగుంటుంది. నెగిటివ్గా బ్రతకడం ఇంపార్టెంట్ కాదు. అందరం పోయేవాళ్ళమే, ఇక్కడ ఉండటానికి రాలా. నెగిటివ్ ఎందుకు? నెగిటివ్ వైబ్స్ ఎందుకు? మీ వెబ్సైట్లు, మీ ఛానల్స్ ఇంప్రూవ్ అవ్వాలని నెగిటివ్ వైబ్స్ని తీసుకొస్తారా? ఈరోజు హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, తమిళ్లో రిలీజ్ అవుతుంది, కన్నడలో రిలీజ్ అవుతుంది, హిందీలో రిలీజ్ అవుతుంది. ఎక్కడ థియేటర్ లేవా? దొరకట్లేదా? మీకు తెలియని విషయం ఏంటంటే నైజాములో 7-8 సెంటర్లలో మహేష్ బాబు సినిమా, హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది. వెంకటేష్ గారి సినిమాకి, నాగార్జున గారి సినిమాకి థియేటర్ లేదు. మీకు తెలుసా అది? చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, దే ఆర్ నాట్ ఎ స్మాల్ హీరోస్. 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా ఉన్న ఇమేజ్ ఉన్న వాళ్ళకు కూడా థియేటర్ లేవు. ఇవి మీకు కనిపించవు. ఎంతసేపు వాళ్ళకు రావాల్సిన మైలేజ్ గురించి ప్రయత్నం చేస్తూ, సో ఈరోజు కొన్ని కోట్లు ఖర్చు పెడితే రాని ప్రమోషన్ని హనుమాన్ సినిమాకు వచ్చింది. గుడ్, చిన్న సినిమా సూపర్ హిట్గా అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దాంట్లో నేను ఒక్కరిని. ఎందుకంటే సినిమా ఆడితేనే గ్లోబల్గా పెరుగుతాం. మన చేతిలో ఉండదు, మనం కష్టపడి సినిమా తీస్తాం. ఇవి తెలియకుండా మీ పిచ్చి రాతలతోని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ 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 చెప్తున్నా, నా గురించి ఎక్కడన్నా తప్పుగా నా పేరు పెట్టి రాస్తే తాట తీస్తా. దీంట్లో తేడా లేదు. నిజాయితీగా మీకు ఏదైనా న్యూస్ ఉంది రండి, 24 hours అవైలబుల్. మీకు ఏదైనా న్యూస్ కావాలి, సార్ ఇలా ఉంది, ఇదేంటని అడగండి, నేను సమాధానం ఇస్తాను. నా పిఆర్ వాళ్ళు కూడా మాట్లాడారు డైరెక్ట్. ఎప్పుడైనా మీ మీడియా వాళ్ళందరికీ తెలుసా ఐఎమ్ అవైలబుల్.
ఎనీ టైం మీ మెసేజ్లకు నేను రిప్లై ఇస్తాను, మీ ఫోన్ కాల్స్కి నేను రిప్లై ఇస్తాను. చెప్పండి మీ మీడియా వాళ్ళందరూ, ఎప్పుడన్నా నేను లేనా, అవైలబుల్ లేనా? దేనికి? మీ మైలేజ్ కోసం నన్ను వాడితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తాట తీస్తా, గుర్తుపెట్టుకోండి. అండ్ సారీ అండి, మీ డయాస్ వాడుకోవాల్సి వచ్చింది, చాలా ఎమోషనల్గా ఉన్నా. ఎందుకంటే 2-3 ఫోన్లు చేసి వాళ్ళు బాధపడుతుంటే నా వల్ల వాళ్ళు. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఉండబట్టే ఈ రోజు ఇంత మంచి ఫంక్షన్ చేసుకోగలిగాను సార్. మీరు వచ్చిన వెంటనే నా మాట తీయకుండా వచ్చినందుకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ దిల్ రాజు గారు అంటే ఒక బ్రాండ్ తెలిసిందే. సో ఎస్, దిల్ రాజు గారి చేతుల మీద ఇవాళ ఇక్కడ లాంచ్ అవ్వడం చాలా చాలా హ్యాపీనెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ టైమ్. అండ్ ఎస్, స్టే బ్యాక్ హియర్, అందరూ వేదిక మీదే ఉండండి. అండ్ రాజు గారికి మరొక కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర దాదాపు 7 ఏళ్లు గ్యాప్ తీసుకుని తీస్తున్న తాజా చిత్రం యుఐ. మనోహరన్ శ్రీకాంత్ కేపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్రకు జోడీగా రీష్మా నానయ్య నటిస్తుంది. కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమానికి కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా రాగా వరల్డ్ ఆఫ్ యుఐ పేరిట ఉన్న ఈ టీజర్ ను శివన్న విడుదల చేశాడు. ఇక టీజర్ చూస్తే యుఐ అనే ఫిక్షనల్ లో ఈ సినిమా స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. తాజాగా బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, ఆలియా భట్కు రాముని ప్రాణ ప్రతిష్టకు అధికారికంగా ఆహ్వానాలందాయి. ఆర్ఎస్ఎస్ నేతలు సునీల్ అంబేకర్, అఖిల్ భారతీయ, అజయ్ ముదిపే ప్రముఖ నిర్మాత మహావీర్ జైన్తో కలిసి వారి నివాసంలో ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఇప్పటికే ప్రముఖ నటుడు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్తో పాటు పలువురు సినీ ప్రముఖులకు రాముని ప్రతిష్టాపనకు రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఎన్నో ఏండ్ల పోరాటం తర్వాత చివరకు నవంబర్ 9, 2019 సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలం రామాలయం నిర్మాణానికి సమ్మతించింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని తీర్పునిచ్చింది. ఆ తర్వాత ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేయగా జనవరి 22న ఆలయంలో ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా విడుదలపై విచారణను తెలంగాణ హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఈ సినిమా నిర్మాత వేసిన పిటిషన్ను సోమవారం విచారించింది. ఈ సందర్భంగా సినిమా సెన్సార్ సర్టిఫికేట్తో పాటు రికార్డ్స్ను కోర్టుకు సెన్సార్ బోర్డు సమర్పించింది. సెన్సార్ బోర్డు రికార్డును పరిశీలించిన తర్వాత విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. మంగళవారం మరోసారి విచారణ చేపడతామని చెప్పింది. ప్రముఖ కన్నడ నటుడు యష్ బర్త్డే వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. యష్ సోమవారం 38వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా కర్ణాటకలోని గడక్ జిల్లాలో కొందరు అభిమానులు నటుడి బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విద్యుద్ఘాతానికి గురై 3 అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. 2007లో జంబడా హుడిగి సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత రాకీ, గూగ్లీ, మిస్టర్ అండ్ మిస్ రామాచారి సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ స్థానం సంపాదించుకున్నారు. ఇక కేజీఎఫ్ సిరీస్తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. యష్ ప్రస్తుతం టాక్సిక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. హిందీ భాషపై విలేకరి ప్రశ్నలతో తమిళ హీరో విజయ్ సేతుపతి ఆగ్రహానికి గురయ్యారు. పదే ఒకే ప్రశ్న అడగొద్దంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన మేరీ క్రిస్మస్ జనవరి 12న దేశవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. చెన్నైలో చిత్ర ప్రచార కార్యక్రమంలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్, శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరి దక్షిణాదిలో హిందీ భాషపై పలు ప్రశ్నలు సంధించారు. గత 75 ఏళ్లుగా తమిళ రాజకీయాలు హిందీ భాష వ్యతిరేకత చుట్టూ అల్లుకున్న విషయాన్ని ప్రస్తావించారు. కొందరు ఇప్పటికీ నాకు హిందీ రాదు అని రాసున్న టీషర్ట్లు ధరించడాన్ని పేర్కొన్నారు. దీనిపై విజయ్ సేతుపతి ఘాటుగా స్పందించారు. ఓ భాషగా హిందీని ఎవరూ వ్యతిరేకించలేదు అని తెలిపారు. ఈ క్రమంలో మళ్లీ అడ్డుపడ్డ రిపోర్టర్ హిందీ భాష నేర్చుకోవడం తప్పనిసరా అని ప్రశ్నించారు. దీంతో విజయ్ ఒక్కసారిగా ఫైర్ అయిపోయారు. మీరు ఇదే ప్రశ్న అమీర్ ఖాన్ను అడిగినట్టు నాకు గుర్తు. అదే ప్రశ్నను మీరు మళ్లీ ఎందుకు అడుగుతున్నారు? హిందీ భాషకు మేము వ్యతిరేకం కాదు. ఆ భాషను తప్పనిసరి చేయడంపైనే మా వ్యతిరేకత. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. అనేక మంది ఇప్పటికే హిందీ నేర్చుకుంటున్నారు. ఎవరు ఈ భాషను వ్యతిరేకించడం లేదు. మీది అనవసరమైన ప్రశ్న. హిందీ నేర్చుకోవద్దని ఎవరూ అనట్లేదు. ఈ విషయమై మంత్రి త్యాగరాజన్ కూడా వివరణ ఇచ్చారు. ఓసారి అది చూడండి అని విజయ్ ఫైర్ అయిపోయారు.
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఒక్క టాలీవుడే కాకుండా సౌత్ నార్త్లోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ సంక్రాంతికి ఆమె నటించిన తమిళ చిత్రం అయలాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తుంది. రకుల్ ఫిట్నెస్ పై ఎంతటి డెడికేషన్ కలిగి ఉంటారో అందరికీ తెలిసిందే. ప్రతిరోజు వర్కౌట్ చేస్తూ ఉంటారు. తన బాడీని ఫిట్గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. తన వర్కౌట్స్తో ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ వర్కౌట్ వీడియో షాకింగ్ గా మారింది. జిమ్లో రకుల్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ కనిపించింది. అది కూడా పొత్తి కడుపు బరువును పెట్టుకుని మెడ టేబుల్ పై పెట్టి వెయిట్ లిఫ్ట్ చేసింది. ఆమె వర్కౌట్ చూస్తే వణుకు పుడుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటికప్పుడు తన వర్కౌట్తో ఆశ్చర్యపరుస్తుంది. నెటిజన్లు మాత్రం ఆమె ఫిట్నెస్ కు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులు హల్చల్ చేశారు. ముంబైకి సమీపంలో గల పన్వేల్ ప్రాంతంలోని సల్మాన్ కు చెందిన అర్పితా ఫామ్ హౌస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పన్వేల్ పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జనవరి 4వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఇద్దరు నిందితుల్ని అజేష్ కుమార్, ఓం ప్రకాష్ గిల్, గురుసేవక్ సింగ్, తేజ్ సింగ్ గా గుర్తించారు. ముందు ఫామ్ హౌస్ వద్దకు వచ్చిన ఆ ఇద్దరు కంచెను ఆనుకుని ఉన్న చెట్టు ఎక్కి సల్మాన్ ఫామ్ హౌస్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అయితే తాము సల్మాన్ ఖాన్ అభిమానులమని, ఆయనను కలిసేందుకు ముంబై నుంచి వచ్చినట్లు సెక్యూరిటీకి చెప్పారు. ఈ మేరకు వారు తప్పుడు పేర్లు, ఫేక్ ఆధార్ కార్డులను సెక్యూరిటీకి చూపించారు. వారిపై అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుల నుంచి నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. న్యూ పన్వేల్ ప్రాంతంలోని అర్పితా ఫామ్ హౌస్ లోకి ప్రవేశించేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులపై పన్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నటి సత్య రీసెంట్ గా నితిన్ ఎక్స్ట్రాడినరీ చిత్రంలో నా పెట్టే తాళం సాంగ్ లో పెర్ఫామ్ చేసి ఫుల్ క్రేజ్ కొట్టేసింది. సత్యకి డ్రగ్స్ నోటీసులు అని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా రాకేష్ ఆమెపై కామెంట్ చేశాడు. రాకింగ్ రాకేష్, సుజాత, సత్య కలిసి ఓ స్కిట్ చేశారు. రాకింగ్ రాకేష్ సత్యతో మాట్లాడుతూ, సత్య నీకు డ్రగ్స్ కేసులో నోటీసులు పంపారా అని ఆశ్చర్యంగా అడుగుతారు. లేదు ఎందుకలా అడుగుతున్నావంటూ సత్య కంగారుతో ప్రశ్నిస్తుంది. ఇంత అందంతో మత్తెక్కిస్తుంటే డ్రగ్స్ నోటీసులు ఎందుకు ఇవ్వరు అంటూ రాకేష్ ఫన్నీగా ఆమె అందాన్ని పొగిడేశాడు. నువ్వు స్టేజ్ దిగు, నీకైతే ఈ రోజు ఉంది అన్నట్లుగా సుజాత వార్నింగ్ ఇచ్చింది. మొత్తంగా సత్యకి డ్రగ్స్ నోటీసులని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా రాకేష్ ఆమెపై కామెంట్ చేశాడు. తాజాగా బబుల్ గమ్ టైటిల్తో కూడిన అవుట్ఫిట్ ధరించింది యాంకర్ సుమ. నెట్ టీషర్ట్ ధరించిన సుమ ఒక ట్రెండీ ఫోటోషూట్ చేసింది. గతంలో ఎన్నడూ సుమ ఇలా గ్లామరస్ ఫోటోషూట్ చేసింది లేదు. కానీ కొడుకు కోసం ఇలా తయారైంది. బబుల్ గమ్ నిర్మాత సుమనే అని సమాచారం. నష్టాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలనుకుంటుందో ఏమో అనుకుంటున్నారు పలువురు. బబుల్ గమ్ మూవీ విషయానికి వస్తే బోల్డ్ కంటెంట్తో మూవీ తెరకెక్కింది. ముద్దు సీన్స్తో రోషన్ రచ్చ చేశాడు. హీరోయిన్ మానస చౌదరితో లెక్కలు మించిన రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ట్రైలర్ చూసిన రాఘవేంద్రరావు ఎన్ని ముద్దు సీన్స్ ఉంటే అంత హిట్ అన్నారు. మెగా కోడలు లావణ్య త్రిపాఠి గుడ్ న్యూస్ చెప్పింది. తన కుటుంబంలో జరిగిన ఆనందాన్ని అందరికీ చెప్పింది. అలానే ఓ ఫోటోని పోస్ట్ చేసి తన సంతోషాన్ని బయటపెట్టింది. ఈ క్రమంలోనే ఈ విషయం కాస్త నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది. తాజాగా తనకు మేనల్లుడు పుట్టిన విషయాన్ని ఇన్స్టాలో పంచుకుంది. అలానే సొట్టబుక్కల జీన్స్ తన కుటుంబంలో ఈ పిల్లాడు కొనసాగిస్తున్నాడనే శుభవార్తని చెప్పి తెగ సంతోషపడిపోయింది. ఆ పిల్లాడి ఫోటోని ఇన్స్టాలో షేర్ చేసినప్పటికీ ముఖం కనిపించకుండా ఎమోజీ పెట్టింది. సో అదన్నమాట విషయం. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకోనున్నారని నెట్టింట టాక్ వినిపిస్తుంది. అయితే తాజాగా ఈ విషయంపై విజయ్ దేవరకొండ టీం స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని తేల్చి చెప్పింది. బాలీవుడ్లో రీసెంట్గా రిలీజ్ అయిన 12th ఫెయిల్ సినిమా భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి గుండెని హత్తుకుంటుంది. ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 12th ఫెయిల్ అయిన మనోజ్ కుమార్ శర్మ ఎన్నో కష్టాలు పడి ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యారు అనేది ఒక బుక్ 2019లో అనురాగ్ పాఠక్ రాశారు. ఈ బుక్ ని బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ విక్రాంత్ మాసే మనోజ్ కుమార్ శర్మ పాత్రను పోషించారు. ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో విక్రాంత్ మాసే తన చివరి యూపీఎస్సీ ప్రయత్నంలో విజయం సాధిస్తాడు. ఆ విషయాన్ని తన
స్నేహితుడు అందరికీ తెలియజేస్తూ ఎమోషనల్ అవుతాడు. ఈ సన్నివేశం గురించి ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ అవనీష్ శరణ్ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. సినిమా యూనిట్ ని ఉద్దేశిస్తూ అవనీష్ శరణ్ ఇలా ట్వీట్ చేశారు. ఇది కేవలం మీ సక్సెస్ మాత్రమే కాదు, అన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని యూపీఎస్సీ పరీక్షల్లో హాజరయ్యేందుకు ధైర్యాన్ని కూడగట్టుకున్న వారందరి పోరాటాల ఫలితమంటూ పేర్కొన్నారు. దీనికి అవనీష్ శరణ్ రియాక్ట్ అవుతూ అమేజింగ్ వర్క్ బ్రదర్ అంటూ అభినందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 66 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్. గతంలో హృతిక్ రోషన్ తో వార్, బ్యాంగ్ బ్యాంగ్ వంటి సినిమాలు తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఫైటర్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని జరుపుకుంటుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీజర్ అండ్ సాంగ్స్ ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా 3వ సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. హీర్ ఆజ్మానీ అంటూ సాగే సాంగ్ స్టోరీ నేపథ్యంతో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. చిరంజీవి గారు కానీ నా జీవితంలో లేకపోయి ఉంటే నేను సినిమాల్లో ఉండేవాడిని కాదు, ఇక్కడ ఉండేవాడిని కాదు. నా జీవితంలో అంటే నేను మీలాగే చూడటమే అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అందుకే నేను ఏకలవ్య శిష్యుడిని నేను అనుకుంటాను. అలా చూస్తూ ఇండస్ట్రీకి వచ్చాను. ఇవాళ మీ ప్రేమ ఇక్కడ నిలబెట్టింది నన్ను. సో నా ఉనికికి, నా ఉన్నతకి కారణమైన చిరంజీవి గారికి పాదాభివందనం సార్. ఇక్కడికి వచ్చిండు. ఇక మా డైరెక్టర్ స్టార్ మెగా స్టార్ నాకు ఎవరైనా నేను మర్చిపోతున్నా ఇది నా ఈవెంట్ అని, నేను సినిమా గురించి మాట్లాడాలని మర్చిపోతున్నా. నాకు చిరంజీవి గారి గురించి మాట్లాడుతుంటే అలా ఉంటుంది లోపల గుండెల్లో. ఆయన విజువల్ స్క్రీన్ మీద, ఫోన్ మీద ఎక్కడ చూసినా అదొక తెలియని ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు. నేను జస్ట్ ఒక చైల్డ్ యాక్టర్ అండి, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరో నన్ను చూసి సినిమాలో పెట్టుకుంటే ఆయన ఇంట్లో పిల్లలతో సమానంగా నన్ను చూశారు. 4 సినిమాలు చేశాను. దానికి అది నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఆ హంబుల్నెస్ నా లైఫ్లో నేను అలవర్చుకోవాలని నేను అనుకుంటాను. ఇక మా డైరెక్టర్ ప్రశాంత్ గారి గురించి మాట్లాడతాను. ఏదైనా సినిమాకి A to Z 1 to 4 ఎవరు అంటే ఒక 4-5 పేర్లు ఉంటాయి. కానీ ఈ సినిమాకి A to Z మాత్రం ప్రశాంత్ వర్మ గారు. ఇది ఆయన కన్న కళ. ఆయన నన్ను ఒక ఆయుధంలా వాడి ఒక రామబాణంలాగా ఇండస్ట్రీలోకి వదిలేరు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రశాంత్ గారు. నేను జాంబిరెడ్డి ఈవెంట్లో సరదాగా ఓ మాట అన్నాను. ఒకళ్ళు హీరో అవుదాం అనుకోవటమే చాలా చాలా కష్టమైన విషయం, కానీ ఒకరిని హీరో చేద్దామని పూనుకున్నాడు మా ప్రశాంత్ వర్మ అన్నాను. ఇప్పుడు చెప్తున్నాను, చిన్న ఎక్స్టెన్షన్. నన్ను ఇవాళ సూపర్ హీరోని చేసి ఇక్కడ నుంచో పెట్టాడు. నేను రామ్ చరణ్ తేజ గారికి రాజమౌళి గారు, రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారు, ఈ తేజకి ప్రశాంత్ వర్మ సగర్వంగా చెప్తున్నా. సార్ నాకు ఆయనకి క్రెడిట్ ఇవ్వటంలో ఏ మొహమాటం లేదు. నేను ఉత్సవ విగ్రహాన్ని మాత్రమే. మూల విరాట్ మా ప్రశాంత్ వర్మ. ఈ సినిమా మీరు ఏం చూస్తున్నా దానికి రీజన్ మా ప్రశాంత్ వర్మ. ఆయన ఒక కలగన్నాడు. ఆ కళలో ఆయన కన్న కళకి నేను పూర్తిగా నా ప్రాణం పెట్టేసి దాంట్లోకి దిగిపోయాను. కానీ మేమిద్దరం ఉంటే సరిపోదు. దీన్ని నమ్మి మా వెనకాల కొండంత అండగా స్ట్రాంగ్గా నిలబడిపోయిన వ్యక్తి, మాకంటే ఎక్కువ నమ్మిన వ్యక్తి మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారు. సార్ థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్. మీలాంటి వాళ్ళు బాగుంటే ఏదైనా సినిమా హీరో కోసం హిట్ అవ్వాలి, డైరెక్టర్ కోసం హిట్ అవ్వాలంటూ ఉంటారు. ఈ సినిమా మీకోసం హిట్ అవ్వాలి సార్. మీకోసం హిట్ అయితే మేము అందరం బాగుంటాం. ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి, ఇలాంటి అంబిషియస్ ప్రాజెక్ట్స్ చాలా వస్తాయి. చాలా పాజిటివ్ పర్సన్ నిరంజన్ గారు. ఈ ప్రైమ్ షో బ్యానర్కి ఈ 2024లో చాలా పెద్ద హిట్ హనుమంతు రావాలని కోరుకుంటున్నాను. సో ఎప్పుడు ఎవరన్నా కానీ ఆ సినిమా మెయిన్ థీమ్ అది. మీరు కనుక ధర్మం కోసం పోరాడితే కనుక, మీరు నమ్మిన దానికోసం, ఒక రైటియస్నెస్ కోసం ఫైట్ చేస్తే మీరు ఎప్పుడు ఒక్కరు కాదు, మీ వెనకాల ఆ హనుమంతుల వారు ఎప్పుడు ఉంటారు. అలా మా సినిమాకి వచ్చిన హనుమంతుల వారు మా మెగాస్టార్ చిరంజీవి గారు. సో తేజకి
చిరంజీవి గారితో ఉన్న అనుబంధానికి మా ఫస్ట్ జాంబిరెడ్డికి అడగచ్చు మేము, దానికి ముందు మేము అల్లి ఆయన్ని అవకాశం అడగచ్చు. బట్ ఎప్పుడు మేము అంత అర్హులం అని చెప్పి మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేము. సో ఎప్పుడైతే మేము ఏదో సాధించి అప్పుడు ఆయన ముందుకు వెళ్ళాలి అని అనుకున్నామో, ఏ రోజైతే మేము హనుమాన్ అనే సినిమా తీసి ఇంత మంచి సినిమా తీసి దీనికి సపోర్ట్ కావాలి, మనం ఈ వార్లో ఫైట్ చేయాలి అంటే మనకు ఒక అంద కావాలి అని చెప్పి మేము వెళ్ళి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కలిసి, సార్ ఇలాగ మాకు సపోర్ట్ కావాలి అని అనగానే ఇమ్మీడియట్గా 2 సెకండ్ ఆలోచించకుండా మాకు హెల్ప్ చేసిన, మాకు సపోర్ట్గా నిలబడిన మెగాస్టార్ చిరంజీవి గారికి నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. హనుమాన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రావడానికి దోహదపడినవి 4 కారణాలు. ఒకటి, ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, నా ఆరాధ్య దైవం. నేను చిన్నప్పటి నుంచి అన్నీ తానే అమ్మా నాన్న తర్వాత అని అనుక్షణం నేను ప్రార్థించే ఆ హనుమాన్ని సెంట్రిక్గా తీసుకుని ఆయన గురించి తెలిపే ఒక సినిమా ఈ హనుమాన్. అదొక కారణమైతే, డైపర్లో వేసుకునే స్థాయి నుంచి ఈరోజు డయాసులు ఎక్కే స్టేజ్కి వచ్చాడు నా ముందంటే, అలా అంచెలంచెలుగా ఎదుగుతున్న తేజ సజ్జ ఒక కారణం. ఈ మధ్య ఈ ట్రైలరు, ఈ టీజరు, ఈ హనుమాన్ చూసినప్పుడు అందులో నాకు చాలా ఫినిష్, ఆ ఫైనాలిటీస్, ఆ విఎఫ్ఎక్స్ కానివ్వండి, కథ కానివ్వండి, ఆ సౌండింగ్ కానివ్వండి చాలా బాగుండి ఫస్ట్ టైం ఎవరి డైరెక్టర్ అని అడిగి తెలుసుకున్నాను. ఆ 3వ కాలం ఎవరంటే సురేష్ వర్మ. అండ్ అలాగే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది ఖచ్చితంగా ఈ సినిమా చాలా ఫైనెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని తెలిసింది. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం వీళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చి ఈ సినిమాకి మీరు ముఖ్య అతిథిగా రావాలి అంటే అసలు ఏమాత్రం సమయం తీసుకోలేదు. ఖచ్చితంగా వస్తాను, మీతో ఉంటాను, అన్ని రకాలుగా నా ప్రోత్సాహం మీకు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ నేను ఎప్పుడు నా ఆరాధ్య దైవమైనటువంటి హనుమంతుడి గురించి ఎప్పుడు నేను చెప్పుకునే సందర్భాలు నాకు తారసపడలేదు, ఎక్కడ చెప్పుకోలేదు. కానీ ఒక్కొక్కసారి మనలో ఉన్న భక్తి చెప్పుకోవాలా అని నాకు అనిపిస్తుంటుంది, కానీ ఒక్కొక్కసారి చెప్పుకోవాలి అని కూడా నాకు తోస్తుంటుంది. ఎందుకంటే ఏ ఆంజనేయ స్వామిని నేను తలుచుకుంటూ చిన్నతనం నుంచి ఒక నిబద్ధతతో, ఒక క్రమశిక్షణతో, ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో ఈ రోజున ఈ స్థాయికి వచ్చానో, ఎవరి అండదండలు, ఎవరి ఆశీస్సులు నా కొన్నాయని బలీగా నమ్ముతానో, ఆ స్వామి మీద ఒక కథ వస్తుంది అంటే అలాంటి స్టేజ్ మీద ఆయనతో నాకున్న అనుబంధాన్ని చెప్పుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. చెప్పుకోవాలి, చెప్పడం ధర్మం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది యూత్ ఉన్నారు, టీవీల్లో వీక్షిస్తున్న వాళ్ళు మరి ఎంతో లక్షల్లో ఉన్నారు. వీళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పడం అన్నది అది ఒక హిందుత్వం గురించో లేకపోతే మరొక మతం గురించో అని చూసుకోకుండా ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ మనల్ని ఎంత పైకి రావడానికి, మనల్ని అత్యంత స్థానం నిలబెట్టడానికి ఎలా దోహదపడతాడు, పూర్తిగా ఆయనకి మనం సరెండర్ అయిపోతే అన్నదానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ హనుమంతుడు నేను తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి ఆయనే నమ్ముకున్నాను. కాబట్టి అది మీరు కూడా ఎవరైనా సరే అలా నమ్ముకుంటే కనుక అలా స్థాయికి, ఉన్నత స్థాయికి వస్తారు. మీకు అది ఇన్స్పిరేషన్గా ఉంటుందన్న ధ్యేయంతో ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా మనసు అంతరాంతరాల్లో నుంచి నేను వెలిబుచ్చుతున్నటువంటి ఇది. మా ఇంట్లో ఎవరు దైవభక్తులు లేరు. నాన్నగారు కమ్యూనిస్ట్, ఆయన ఫోటోకి దండం పెట్టడం చాలా రేరు. ఎప్పుడైనా అమ్మ కోరిక మేరకు తిరుపతి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళం తప్ప, శనివారం అమ్మ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టేది తప్ప, అంతమించి ఎవరు ఫోటోలకు దండం పెట్ట కానీ, స్వాముల్ని కొలవడం కానీ, దేవుణ్ణి ప్రార్థించడం కానీ ఏమీ లేదు. అలాంటిది ఈ చిన్నతనం అంటే 7th క్లాస్ నేను చదువుతుండగా అది పొన్నూరు, అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉండేది. ఆ ఆంజనేయ స్వామి గుడిలో
నేను రోజు వెళ్ళి ఆయన స్వామి దండం పెట్టుకుని వస్తుంటాను స్కూల్ నుంచి వస్తూ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ 7th క్లాస్ 8th క్లాస్ నేను బాపట్లలో చదివేవాడిని. ట్యూషన్ నాకు ఆంజనేయ స్వామి గుడి దాటుకుంటూ వెళ్ళాలి. తిరిగి వచ్చేటప్పుడు ఈవినింగ్ 8 ఎంత అవుతుండేది. కొంచెం చీకటిగా ఉండేది. ఇప్పుడు అంత బిజీగా అప్పుడు ఉండేది కాదు కాబట్టి కొంచెం భయంగా ఉంటుండేది. కానీ ఆ హనుమంతుడి గుడి పక్క నుంచి వెళుతుంటే అందులో ప్రసాదాలు ఇచ్చే సమయం, ఆ వంక ఈ వంక ఆకలి అవుతుండేది. వెళ్ళే ప్రసాదం కోసం హనుమంతుడితో భక్తి ఏర్పడింది నాకు. అలాగా ప్రసాదం తీసుకుంటూ అక్కడే తింటూ ఆయా స్వామి ఆ పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పే విషయాలు హనుమంతుడి గురించి వింటూ అక్కడ హనుమాన్ చాలీసా ఆ పలకల మీద శిలా పలకల మీద రాస్తుంటే అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ అలాగే తెలియకుండా నాలో ఆయన మీద భక్తిభావం అలాగ కుదిరిపోయింది. కుదిరిన తర్వాత అక్కడి నుంచి నేను మొగల్తూరు వెళ్ళి 7th 8th 9th క్లాస్ చదువుతాను. ఆ సమయంలో మా ఫ్రెండ్స్ తోటి బజార్లో వెళ్తుంటే మీకు గుర్తుండి ఉంటుంది, చాలామంది ఎవరైతే విలేజ్ నుంచి వచ్చారో వాళ్ళకి బాగా తెలుసు, రోడ్డు మీద ఒక చెక్స్ ఉన్నటువంటి ఒక ఇది వేసుకుని ఒక్కొక్క చెక్స్లో ఒక్కొక్క వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు రకరకాల వస్తువులు పెట్టి ఒక క్యాలెండర్ ఉండేది. క్యాలెండర్ కింద మిఠాయిలు అతికించేవాడు. సో మనం 2 పైసలు 3 పైసలు ఇస్తే ఆ మిఠాయి మనకి ర్యాండమ్గా చింపుకోవచ్చు. అది ఓపెన్ చేస్తే ఇంత పెప్పర్మెంట్ ఉంటుంది. ఆ పెప్పర్మెంట్ వెనకాల ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ చూసుకుని చెక్స్లో చూసుకుంటే ఏ వస్తువు, అది ప్లాస్టిక్ దువ్వెన రావచ్చు, ప్లాస్టిక్ అద్దం రావచ్చు, ఒక్కోసారి ఏమీ రాకపోవచ్చు. అలా చూసుకుంటే నాకు ఒక క్యాలెండర్ వచ్చింది. ఆ క్యాలెండర్ ఇచ్చాడు. ఓపెన్ చేస్తే హనుమంతుల వారి క్యాలెండర్, ప్రసన్న ఆంజనేయ గుండె చీల్చుకున్నది. ఆ హనుమంతుడు వాడు ఏ సమయంలో వచ్చిందో ఈ రోజుకి మా ఇంట్లో అది అలా కొలువై ఉంది. ఆంజనేయ స్వామి ఫ్రేమ్ కట్టి అది పూజిస్తూనే ఉన్నాను గత ఎన్నో సంవత్సరాలుగా. లేకపోతే వీళ్ళు డబ్బులు ఇవ్వట్లే, నాకు ఏం డబ్బులు ఇస్తున్నారు మాట్లాడలేదు. కానీ అంతసేపు నువ్వు మాట్లాడకు, ఎనర్జీ వేస్ట్ చేసుకో. అందరికి నమస్కారం. ఫస్ట్ ఎన్నో ప్రెస్ మీట్లకి ఎన్నో ఫంక్షన్స్కి ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ రావడం జరిగింది. కానీ ఫస్ట్ టైం ఇంతమంది ఈ అనౌన్స్మెంట్కి వచ్చారంటే నిజంగా చాలా టీం అందరినీ అప్రిషియేట్ చేయాలని ఉంది. ఇందాక దొరైని అడిగితే మేనేజర్లం కదా సార్ అంటే మీ స్ట్రెంత్ ఏంటో కరెక్ట్గా చూపించారనిపించింది. సో నిజంగా మీరు అందరు ప్రొడ్యూసర్లు అవుతే ఇండస్ట్రీ ఎంత బాగుంటుంది. సో రాజేష్ నీలాగా కొత్త వాళ్ళు రావాలి. అలాగే న్యూ ప్రొడ్యూసర్ నరసింహారెడ్డి, రమణారెడ్డి అండ్ మోహన్ డైరెక్టర్ అండ్ ఇంతమందితో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్ టైటిల్ కొంచెం క్యాప్షన్ చదవడం కొంచెం టఫ్గా ఉంది. సో ఆల్ ది బెస్ట్. 24 మంది డైరెక్టర్లతో ఒక టైటిల్ని లాంచ్ చేయించుకొని ఈరోజు ఈవెంట్కు నన్ను పిలిచి లాంచ్ చేయించుకుంటున్నందుకు మీ ఓల్డ్ టీమ్కి ఆల్ ది బెస్ట్. మీ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే చూస్తుంటే ఏదో వైపు కనిపిస్తుంది. ఇంతమందితో ఈవెంట్ జరుగుతుందంటే లోపలికి వచ్చేటప్పుడు అన్నాను, ప్రివ్యూ థియేటర్ ఫుల్ అవ్వడం కాదయా, రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లు ఇలా ఫుల్ అవ్వాలి అని. సో ఆల్ ది బెస్ట్. మీ సినిమా ఎంటర్టైన్మెంట్ బాగుందని చెప్తున్నారు, బాగుండి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఈ ఫంక్షన్కి నిన్న వచ్చి అడిగినప్పుడు నేనున్న బిజీలో అసలు టైం ఎలా ఇవ్వగలుగుతానంటే రాజేష్ వచ్చి సార్ కొంచెం ఫేస్ని ఏదోలాగా మార్చుకుంటే అలా చూసి వస్తానులే అని చెప్పా. సో టైమింగ్స్ మార్చి పిలిచారు. వచ్చే ముందు కూడా చాలా మెంటల్గా చాలా డిస్టర్బ్గా ఉన్నాను. బట్ ఆఫీస్లో సార్ వెయిట్ చేస్తున్న దొరై ఫోన్ చేస్తే వచ్చిన తర్వాత చాలా రిలీఫ్ ఉంది. మీ అందరినీ చూశాక అంటే ఇందాక ఎవరు అన్నారు మీడియా వాళ్ళు అక్కడి నుంచి అన్నీ మీ ఫోటోలే పెట్టారంటే నా పైన మీకు ఇంత అభిమానం ఉన్నందుకు ఇంకంతకంటే ఎక్కేం కావాలి అనిపించింది నాకు సహకరించిన నా తోటి సహోదరులు మేనేజర్స్ మల్లెల సీతారామరాజు గారు కానివ్వండి, మైత్రి మూవీస్ నుంచి సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, మన వైట్ అండ్ వైట్ వెంకటేశ్వర గారు, శ్రీని గారు, ప్రతి ఒక్కరు అంటే పేర్లు చెప్పుకుంటూ వెళ్తాయండి. మా యూనియన్ అంతా నాకు సపోర్ట్ చేశారండి. ఒక్క ఫోన్ కాల్ కోసం అలా ఒక రోజు ఫోన్ ఎత్తపోయిన మరుసటి రోజు రాయేష్ ఈరోజు డైరెక్ట్ గారు రాలేదు, రేపు రా
అంటే ఇంత సపోర్ట్ ఇచ్చిన నా తోటి సహోదరులందరూ, అంటే 24 క్రాఫ్ట్స్లో ఫెడరేషన్లో కూడా నేను ఒక మెంబర్నండి. నాకు మాట మన్నించి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా స్టార్ట్ అయ్యే రోజు నాడండి మా ప్రొడ్యూసర్ గారు బడ్జెట్ ఎంత అని అడిగారు. ఆయన చెప్పిన బడ్జెట్ ఈయనకి ఈ రోజుకి ఆ బడ్జెట్ ఏది ఎక్కువైతే చేయలేదండి. డైరెక్టర్ గారు చాలా హ్యాపీగా ఆయన అనుకున్న బడ్జెట్లోనే చేసారు. రూపాయి కూడా ఎక్కడ వేస్టేజ్ అయితే చేయలేదండి. ఇంకోటి, ఆయన ఈ రోజుకి కూడా ఎవరికి కూడా ఈ రూపాయికి కొట్టండి ఇచ్చేయాలంటే ఆయన కూడా ఆయన చేతులు నాకే ఇస్తాడు, నేను పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను. ఈ రోజుకి ఆయనకి నాకు ఏ రోజు కోఆర్డినేషన్లో కానీ, డబ్బుల విషయంలో కానీ, డైరెక్టర్ గారు పని చెప్పిన కానీ విషయంలో కానీ ప్రతిదీ కూడా నా తోటి అంటే నాగమహేష్ గారు అయితే రెమ్యునరేషన్ ఇంటికి వెళ్ళండి మాట్లాడడానికి. ఆయన ఒకటే అన్నారు, మీరు ఇస్తే ఎంత ఇస్తారో అని. ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నారు మీరు, నా కోసం మీరు వచ్చారు కాబట్టి నా ఇంటికి ఇన్ని క్యారెక్టర్ చేస్తాను డైరెక్టర్ గారు ఫోన్లో చెప్పారండి. కానీ ఇంత ఎక్కువ టైం తీసుకున్నాను, సారీ అండి, ఏమనుకోవద్దు. ఈ సినిమా కోసం నాకు సపోర్ట్ చేసిన కో ఆర్టిస్టులు అందరూ, నాగమహేష్ గారు, ప్రభావత్ గారు, రవితేజ గారు, అండ్ ఈ ఎవరు ఫోన్ చేసినా ఎనీ టైం డబ్బింగ్ కానీ లొకేషన్కి కానీ 45 రోజులు షూటింగ్ చేసిన ఏ రోజు డిస్టర్బెన్స్ లేదండి. చాలా సంతోషం. పేరు పేరున అందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా వినమ్రత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. ఇంతమంది మధ్యలో మా మూవీ ఫస్ట్ లాంచ్ చేసుకోవడం, యాక్చువల్లీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే ఫిల్మ్ ఒక పజిల్ లాంటిదండి. అంటే మీరు చూసినప్పుడు అనిపిస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని ఎవ్రీ టైం. ఆ పజిల్లో పీసెస్ అన్నీ మా డైరెక్టర్ కమ్ రైటర్ మోహన్ గారు చాలా బాగా ఫీల్ చేశారు. యునో బీట్ సినిమాటోగ్రఫీ ఆర్ ప్రొడ్యూసర్ గారు ఆర్ ఆర్ట్, మ్యూజిక్, ఎస్పెషలీ కాస్టింగ్ అండ్ ఆల్సో రైటింగ్, ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా పజిల్లో ప్లేస్ అయ్యాయి. సినిమా చేస్తున్నంతసేపు కూడా మేమందరం చాలా హ్యాపీగా ఫన్గా నవ్వుకుంటూ చేసాము. సో థియేటర్కి వచ్చి చూసినప్పుడు మీ అందరికీ కూడా సేమ్ ఫీలింగ్ వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో కష్టపడి తీసినట్టుగా తెలుస్తూ ఉంది. చాలా బాగుంది. ఆ రీల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా తీశారు. కెమెరామ్యాన్ బాగుందండి. డైరెక్టర్ గారు ఎడిటర్ కాబట్టి ఇంక ఎడిటర్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. చాలా బాగా చేశారు, బాగుంది. ఎడిట్ కట్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఎవరు సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు? ధ్రువన్ సార్ రాలేదా? ఆయన ఆన్ ది వే. ప్రొడ్యూసర్లు నిజంగా ఇవాళ సినిమా తీయాలంటే చాలా కష్టమైన పని. యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం చాలా ఈజీ, సినిమా తీయటం చాలా కష్టం. మరి టేస్టీ తేజ లాంటి వాళ్ళకైతే ఇంకా ఈజీ. ఎందుకంటే ఫోన్ చేసి అన్న నువ్వు వస్తావా రావా అంటాడు సచ్చినట్టు, లేకపోతే మళ్ళీ ఎక్కడ వాడు ఏం మాట్లాడతాడో అని భయం. ఇది షార్ట్ కట్ మూవీ ప్రమోషన్, టేస్టీ తేజది కాదు. చూసారా, వాడే ప్రమోట్ చేసుకుంటున్నాడు. నేను మాట్లాడుతున్నప్పుడు వాడు సైలెంట్గా ఉండొచ్చు కదా. మళ్ళీ వచ్చా అంటే మళ్ళీ టేస్టీ తేజ ఛానల్కి వెళ్ళాలి మీరు అందరూ అనేది వాడి ఉద్దేశం. నేనేమో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పానన్నా వాళ్ళకి. మళ్ళీ అది కూడా సరే మాట్లాడు. సో సినిమా తీయటం అంటే చిన్న విషయం కాదు. నేను ఎక్కువగా చిన్న సినిమాలు చేశాను. ఇక్కడ ట్రైలర్ లాంచ్ చేస్తే చూసి సపోర్ట్లు కొట్టిన దాంట్లో నేను ఉన్నా అక్కడ. కానీ ఇప్పుడు ఇక్కడున్నా అంటే మీ ప్రేమని ఇక్కడికి తోలుకొచ్చింది. మీ ప్రేమను ఎప్పుడు మర్చిపోను, పానం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుంటా. చచ్చిన ఒక లెవెల్ ఉంటుంది మీ ప్రేమ. ఆ ప్రేమ మొన్న మా ఊరికి పోయినప్పుడు నేను చూసిన, మా ఊరు ఎప్పుడు గర్వపడ్డది అంటే నేను కప్పు తీసుకొని అడుగు పెట్టంగానే ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆ ఆనందం కనిపించింది. నిజంగా నేను అక్కడనే గెలిచిన, మీరందరూ గెలిపించారు, నేను ఒక్కరిని కాదు గెలిచింది, మనం గెలిచినాం. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదేలే. మీరందరూ ఇప్పుడు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా తరపున అన్నకి ఇప్పుడు మన సపోర్ట్ కావాలి. ఎందుకంటే అన్న సినిమా తీసిండు, మనం అందరం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. మన అనుకుంటే ఎంత దూరమైనా సరే మనం పోవాలి. మనోళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయొద్దు. అదొక్కటే నాకు తెలుసు. నేను ఎప్పుడు ఏం చేసినా మీకు బరాబర్ తెలుసు, నేనేందో మీకు తెలుసు. ఆ ప్రేమ చాలు, ఆ ప్రేమ కొంచెం అన్న మీద చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ పల్లవి ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యాడ్ ఏ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా సినిమా ప్రమోషన్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ. ఓకే సార్ ఇవన్నీ ఇంటికి వెళ్ళాక ఇక్కడ వద్దు, కెమెరాల ముందు మీరు చెకింగ్ చేస్తున్నట్టుంది ఇక్కడ. జై జవాన్ జై కిసాన్. వావ్.
ఎంతమంది ఉంటే బేసిక్గా వీళ్ళందరినీ చూస్తుంటే నాకు నామినేషన్స్ గుర్తుకొస్తున్నాయండి బాబు. నా ఫస్ట్ నామినేషన్ శివాజీ గారు. అట్నే కాదబ్బా బేసిక్గా సార్ ఇది బిగ్ బాస్ 7 2.0నా? ఏదైనా పర్లేదండి నాకు. బేసిక్గా ఎక్కడైనా బిగ్ బాస్ వాళ్ళు కనపడితే నాకు గుర్తొచ్చేది నామినేషన్స్. దట్టు ఒక ఇద్దరిని చూస్తే దారుణంగా గుర్తుకొచ్చింది. ఆ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఏదో బలేగా ఓహో నువ్వు నాకు బలైన అడివిలే కానీ అన్న. కాదన్నా ఒకసారి రా అన్న. బేసిక్గా ఫస్ట్ నీది ఓ పోస్టర్ రిలీజ్ అయిందన్న. అన్న మైకి ఆయనకి మైకి చెప్తా నుంచో అన్న. దా సరే ఏదో చేస్తున్నాను కాదయ్యా. బెస్ట్ సంచాలక ఏంటయ్యా? యా ఒక్క నిమిషం ఎట్టేసుకోబుద్ది ఏందయ్యా నీకు? అరే ఉండు. నాగ్ సారు ఫినాలే స్టేజ్ మీద సరదాగా ఉన్నదానికి ఏదో ఇస్తే అదో పెద్ద బిరుదల్లే ఫీల్ అయిపోయి బెస్ట్ సంచాలక BB7 అని చెప్పి పోస్టర్లో వేసుకున్నావు. మనసెట్ ఒప్పుకుందాయా నీకు? అరే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నేను కాదు, డైరెక్టర్ నేను కాదురా. అనవసరం అయ్యా బాబు. విను, క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పద్దా? ఇంట్రెస్ట్ లేదు. యూట్యూబ్లో పెట్టుకోపోయి నా అవసరం. సార్ చెప్పు. సరే చెప్తా చూడు. యాక్చువల్లీ ఏంటంటే మా డైరెక్టర్ ఆ పర్టికులర్ సంచాలకన్ వేస్తే బాగా ట్రోల్ అవుతుంది. షార్ట్ కట్ అనే మూవీ చిన్న బడ్జెట్ సినిమా, కొంచెం పబ్లిక్లోకి వెళ్ళాలంటే ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. సో ఆ మ్యాజిక్ చేయడం కోసం ఆయన చేసిన స్టంట్, ఆ స్టంట్ వర్కౌట్ అయింది. దట్స్ ఇట్. ఇక్కడ నీ ఏజ్ ఏంది నా ఏజ్ ఏంది అంటే ఏజ్ కాదు ఇక్కడ హీరో. మా నాథ్ సార్ కూడా బోలే నువ్వు హీరో బోలే అన్నారు. ఆ దెబ్బతో మీరందరూ కూడా నన్ను గుండెల్లో దాచుకొని నా స్థానాన్ని హీరోగా పదిలపరుచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తా. మామూలు కాదు, నెక్కర్ ట్రాక్ సాక్షిగా ఉంటుంది, మామూలు ఉండదు. ఇక ఫ్యూచర్లో అన్న హీరోగా కూడా మూవీస్ వస్తున్నాయి, దానికి కూడా అన్న పిలువు. అంటే మ్యూజిక్ హీరో, మళ్ళీ మ్యూజిక్ మామూలుగా ఉండదు. ఎందుకంటే నాకు అన్నం పెట్టింది మ్యూజిక్ కాబట్టి అట్లే ఉంటుంది అన్న. సో యాక్చువల్గా సందీప్ గారు నెక్స్ట్ మూవీలో ఐటమ్ సాంగ్ రిఫర్ చేశారు. సో అశ్విని మాస్ డాన్స్ కోసం ఎంతమంది వెయిటింగ్? మంచి డాన్స్ ఐటమ్ సాంగ్తో రాబోతుంది. ఆల్ ది బెస్ట్ అశ్విని. అండ్ నేనే కొరియోగ్రాఫర్. అరే వా, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను ఆలోచిస్తాను, ఇప్పుడే చెప్పింది తను ఐటమ్ సాంగ్ గురించి. ఐ థింక్ అబౌట్ ఇట్. ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ డెఫినెట్గా ఆలోచిస్తాను దాని గురించి. అయితే ఇప్పుడే అక్క లైక్ మీరు ఇంకా మూవీస్లో చేయాలి, మీరు బాగా చేయాలి అని మాట్లాడారు. అండ్ సందీప్ మాస్టర్ది అండ్ జ్యోతి అక్క కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. Okay, so I'm very happy. Please encourage him and all the very best to the entire team. సక్సెస్ఫుల్గా అవ్వాలి. అండ్ ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్స్ వచ్చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.